హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి మనం లాంగ్ వీడియోస్ కూడా బ్లాగింగ్ పెడతాము, షార్ట్ వీడియోస్ కాకుండా. ఈరోజు మనం యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాము. అరౌండ్ మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదాద్రి టెంపుల్ 1.5 hour జర్నీ ఉంటుంది. మనకి ఇది చూస్తుంది మన టెంపుల్కి వెళ్ళే యాదాద్రి టెంపుల్ మనకి అన్నమాట. చెరువు అనేది వస్తుంది. అక్కడ కూర్చొని మంచిగా గ్రీనరీ ప్లేస్ చాలా ఉంటుంది. అక్కడ కూర్చొని మనం టైం స్పెండ్ చాలా మంచిగా చేయవచ్చు అనమాట. ఆన్ ద వే టెంపుల్కి వెళ్ళే రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలాగే మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ సురేంద్రపూర్కి వెళ్ళే రూట్ ఇదే రూటు. సురేంద్రపూరి దాటినాక మన యాదాద్రి టెంపుల్ వస్తుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తుంది మన సురేంద్రపూర్ వెళ్ళే రూట్ అనమాట. మనం యూటర్న్ తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. సురేంద్రపూర్ గుట్టకి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం ఆన్ ద వే టు యాదాద్రి టెంపుల్ అనమాట. చూస్తుంది వచ్చేసి ప్లేస్ పార్కింగ్ ప్లేస్, కార్ పార్కింగ్ చేస్తుంది అనమాట. ఈ గోపురం వచ్చేసి మనకి మెట్ల దారి అనమాట. మెట్ల దారి వెళ్తుంటే మనకి గోపురం అనేది వస్తుంది. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు పైకి. అలాగే గోపురం నుంచి స్ట్రేట్గా వస్తే మనకి కళ్యాణకట్టకి వెళ్ళే రూట్ ఉంటుంది. అలాగే టెంపుల్ పైకి వెళ్ళే రూట్ కూడా సేమ్ ఇదే రూట్ అనమాట. ఇక్కడ ముంగట్టుకు వస్తే స్ట్రేట్గా అలాగనే ఇది మనం చూస్తున్నాం చూడండి లెఫ్ట్ సైడ్, అది టెంపుల్కి పైకి వెళ్ళే రూట్ అనమాట. అలాగే టెంపుల్ పైకి వెళ్ళే రూట్ పక్క పంట మనకి పార్కింగ్ మొత్తం ప్లేస్ ఉంటుందన్నమాట. కార్స్ అయినా బైక్ అయినా సరే ఇక్కడనే పార్క్ చేసుకొని మనం పైకి వెళ్ళవచ్చు అనమాట టెంపుల్ దగ్గరికి. అలాగే పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం స్ట్రేట్ వస్తే మనకి కళ్యాణకట్ట అనేది వస్తుంది. అక్కడ కళ్యాణకట్ట దగ్గర వెళ్ళి మనం స్నానాలు కూడా చేస్తే పక్కకే మనకి బస్ స్టాప్ అనేది ఉంటుందన్నమాట. అది ఇట్లా చూసాను. ఇదే వచ్చేసి మనది బస్ స్టాండ్ అనమాట, కొత్తది ఇది. ఇక్కడ బస్సు ఇక్కడ నుంచి వెళ్ళి కొండపైకి మనకి 24 hours ఎప్పుడు అంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఆటోస్ అయినా సరే అవైలబుల్గా ఉంటాయి. బస్ ఆటోస్ రెండు అవైలబుల్ ఉంటుంది. ఏది వీలవుతా అది ఎక్కి పైకి దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి. అలాగే బస్ స్టాండ్ పక్క పంటే మనకి కోనేరు అని ఉంటుంది అనమాట స్వామివారిది. ఆ కోనేరు దగ్గర దిగి కోనేరులో స్నానాలు కూడా చేసి భక్తులు అనేది బస్ స్టాండ్కి వెళ్ళి పైకి వెళ్తారనమాట. ఇప్పుడు కోనేరు వ్యూ అనేది ఎలా ఉంటుందో చూద్దాం.
ఇక్కడి నుంచి చూస్తే మనకి టెంపుల్ వ్యూ అనేది టోటల్ అవుపిస్తుంది. అన్ని గోపురాల మధ్యలో ఒకటి గోల్డ్ కలర్ అవుపిస్తుంది చూడండి మీకు. అదే రీసెంట్గా మనకి బంగారు పూతంతో వేసిన మన బంగారు గోపురం అనమాట. మెయిన్ టెంపుల్ గోపురం అది. మనకి నరసింహస్వామి వారు అక్కడనే ఉండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్